నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుధీర్తో కలిసి ఎన్నో యాంకరింగ్గా చేశారు, ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. యాంకర్గా లైట్ను ప్రారంభించిన విష్ణుప్రియ తర్వాత పలు ప్రత్యేక గీతాల్లో తన అందాలతో ఆకర్షించింది. ప్రస్తుతం ఆయన చూస్తే సర్కారు, ఆట వంటి షోలతో కూడా పనిచేస్తుంది. ఇలా ఉండగా కొద్ది రోజులుగా విష్ణుప్రియకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్గా మారాయి. తను అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని, తన అందచందాలను చూపించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఆమె మీద వార్తలు కూడా వచ్చాయి. ఆమె మీద చర్యలు తీసుకోవాలంటూ పలువురు పోలీసులు కూడా సైతం ఆశ్రయించారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా కాలంగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. తన అందచందాలను కూడా చూపించుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారనేది తెలుస్తుంది. ఏమరంటే విష్ణుప్రియ అంటే ఈజీ మనీ కోసం ఈ గలీజ్ దందాను కూడా అనేది కూడా ఎంచుకునింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ గలీజ్ దందా చూస్తే విష్ణుప్రియ అద్దులు చెరిపేస్తూ విష్ణుప్రియ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ డబ్బులు కూడా వసూలు సంపాదించుకుంటాను అనేది కూడా తెలుస్తుంది. మీకు ఈ ఫోటో కావాలన్నా ఇంత పే చేయండి, అది కావాలన్నా ఇంత పే చేయండి అని ఇన్స్టాగ్రామ్లో ఆదాయం పెంచుకోవడం కోసం విష్ణుప్రియ అద్దులు కూడా చెరిపేసింది. ఈ బుల్లితెరపై యాంకర్గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది, వివాదాల్లో కూడా ఉంటుంది. గతంలో విష్ణుప్రియ సుడిగాలి సుధీర్తో కలిసి పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తే ఇప్పుడేమో ఆదాయం కోసం, కుర్రవాళ్ళను ఆకర్షించుకోవడం కోసం తన అందచందాలను కూడా చూపించుకుంటూ ఆ డబ్బులను సంపాదించుకుంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అందాన్ని ఈ పొద్దు పణంగా పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. విష్ణుప్రియ మనం చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గలీజ్ దందా ఎందుకున్నారు, విష్ణుప్రియ ఒకటే ఉందా లేక మిగతా వాళ్ళు కూడా ఉన్నారా అనేది కూడా మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చాలా కాలంగా విష్ణుప్రియ వీడియోస్ను షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సబ్స్క్రైబ్స్ పేరుతో డబ్బు వసూలు చేస్తుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణుప్రియ, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, అందువల్లే నాకు డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి అనేది నేను ఎప్పుడు వాళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, అంత ఆర్ట్గా పుట్టడం నా తప్ప, దేవుడు నాకు ఇంత ఆర్ట్నెస్ ఇవ్వడం తప్ప, అయినా చూసే చూపులోనే ఉంటుంది. అమ్మాయిలను దేవతలాగా చూడాలి, తప్పుడు ఉద్దేశంతో చూస్తే వాళ్ళని కర్మ వదిలిపెట్టదని విష్ణుప్రియ తన ఆర్ట్ గురించి గొప్పగా చెప్పుకునింది. నేను అందచందాలను పెడతాను, అయినా చూసేవాళ్ళు మంచిగా చూడాలి, ఒక్కరిగా చూడకూడదు అనేది విష్ణుప్రియ యొక్క ఉద్దేశం. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నాకు మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి, ఫోటోషూటు ఆఫర్స్ వస్తాయి, వీటన్నిటికీ నా ఫాలోయింగ్ ఉండాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీ నేను ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నాను. అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్తో నేను ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నానో అంతవరకు ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ బాడీని ఉపయోగిస్తున్నానంటూ తనను తాను సమర్థించుకునింది విష్ణుప్రియ. ఈ విషయంలో విష్ణుప్రియ ఒకటే తప్పు చేయలేదు, అదే దారిలో అనేక మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తన అందాలను చందాలను చూపించుకొని డబ్బులు వసూలు చేసుకోవడం, అర్ధనగ్గ ప్రదర్శన, ఫోటోలను పెట్టడం, వీడియోలు తీసి పెట్టడం, ఇలా విష్ణుప్రియనే కాదు, విష్ణుప్రియతో పాటు చాలామంది ఉన్నారు. కొన్ని లక్షల వరకు సంపాదించుకుంటున్నారు నెలకు అనేది కూడా విష్ణుప్రియ మీద తేలింది. ఎందుకంటే విష్ణుప్రియ ఆర్ట్ ఫోటోలు కానీ కంటెంట్ చూసేందుకు నెలకు 390 రూపాయలు వసూలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. అదే దారిలో చాలామంది సంపాదిస్తున్నారు. విష్ణుప్రియ ఇన్స్టాలో 3000 మంది సబ్స్క్రైబ్స్ తీసుకున్నారు. ఇందులో ఆర్ట్ ఫోటోల ద్వారా నెలకు 12 లక్షల పైగా సంపాదిస్తుందంట విష్ణుప్రియ. చాలా డబ్బు కట్టి సంపాదించుకుంటుంది అని అన్నారు. కొంతమంది విష్ణుప్రియ మీద ఈ పోస్టులు పెట్టడం వల్ల కొంతమంది
తప్పుపడుతూ ఉంటే కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. విష్ణుప్రియ ఈ అందచందాలను, ఈ గలీజ్ దందాను ఎన్నుకోవడం ఎందుకు అనేది కూడా అంటున్నారు. విష్ణుప్రియ ఏమంటున్నారంటే, నా అందం నా ఇష్టం, దేవుడిచ్చిన దాన్ని నేను చూపించుకుంటాను అనేది కూడా విష్ణుప్రియ చెప్తున్నారు. ఎందుకంటే ఈ విష్ణుప్రియ చూస్తే, యాంకర్ విష్ణుప్రియ గురించి మనం చాలా షోలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తన లైక్ కొట్టి నచ్చిన వారికి షేర్ చేస్తూ మెసేజెస్, కాల్స్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇప్పుడు తన ఫోటోలు చూడడానికంటే ఇంత కట్టాలి, ఇంత చేయాలి, ఇంత కప్పం కట్టాలి అనే లెక్కలో విష్ణుప్రియ తన అందచందాలను చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం కూడా జరిగింది. కాగా కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భావించి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై విష్ణుప్రియ నుంచి అధికారికంగా స్పందన ఇంకా లేదు. ఆయన ఫోటోలు చూస్తే గలీజ్ ఫోటోలు కూడా పెట్టడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియ తన అందచందాలను చూపించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆదాయం కోసం అడ్డదారులు దొక్కడం కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ యాంకర్గా విష్ణుప్రియ అందరికీ తెలుసు. పోవే పోరా అనే షో ద్వారా ఆడియన్స్కు పరిచయమైన ఈ ముద్దుగమ్మ మంచి పాపులారిటీ కూడా సంపాదించుకునింది. తన అందచందాలతో యూత్ను మంచి క్రేజ్ సంపాదించుకునింది. అంతకుముందు టెలివిజన్లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను ఆలరించిన అమ్ముడు తర్వాత బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత చేరువైంది. కానీ బిగ్ బాస్ షోలో పృథ్వీతో ప్రేమాయణం కొనసాగించడం అంత ఆటటాపిగా మారింది. కాగా ఈ అమ్ముడికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకునింది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలతో నెట్టింట హిట్టు పెంచింది. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ నెలకు 12 నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుందని, తన అందాలనే పెట్టుబడిగా పెట్టి విష్ణుప్రియ సంపాదిస్తుందనేది కూడా తెలుస్తుంది. దీని మీద కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద వాళ్ళు ఏం చెప్తారు ఏమనేది చూడాలి. ఎందుకంటే పలు షోలు అందరిని నవ్వించిన విష్ణుప్రియ కాసులు కకృతిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలే కానీ ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తుందనేది కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. కానీ కొంతమంది విష్ణుప్రియాని కూడా చేస్తున్నారు. కానీ తన అందచందాలను చూపించుకుంటూ గలీజ్ దందా ఎంచుకునింది విష్ణుప్రియ. ఏమరంటే ఇన్స్టాలో నయా స్కామ్, సబ్స్క్రైబ్ పేరుతో అర్ధనగ్న వీడియోలు, ఇలా ఒకటి కాదు అన్నీ కూడా చాలా చేసుకున్నారు ఈ విష్ణుప్రియ. ఈ పరిస్థితి చూస్తే, విష్ణుప్రియ యొక్క పరిస్థితి చూస్తే ఈ అర్ధనగ్న ఫోటోలు పెట్టుకోవడం కూడా విష్ణుప్రియకు బాగా కలిసి వచ్చింది. ఈ ఫోటోల వల్ల యూత్ కూడా ఆయనకు చూస్తున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియోల్లో చిక్కుల్లో పడింది విష్ణుప్రియ. పోలీస్ కేసు విష్ణుప్రియకే కలిసి వచ్చింది. బాగా పాపులర్ అయిపోయేగుడికి విష్ణుప్రియని ఇంకా చూడడానికి మొదలుపెట్టారు. విష్ణుప్రియతో రెండో పెళ్లి, ఎట్టకేలకు నోరు మీద పని జేడీ చక్రవర్తి, ఇలా ఎన్నో ఆయన మీద ఉన్నాయి. కానీ విష్ణుప్రియ ఈ అర్ధనగ్న ప్రదర్శనతో డబ్బులు సంపాదించుకోవడం కూడా చేస్తుంది. అద్దులు చెరిపేస్తూ విష్ణుప్రియ ఈ ఫోటోలను కూడా పంపిస్తుంది. యాంకర్ విష్ణుప్రియకు బిగ్ షాకు, క్రిమినల్ కేసు పెట్టాలని కూడా అందరూ అనుకుంటున్నారు. ఈ గలీజ్ దందాతో విష్ణుప్రియ వార్తలకు ఎక్కడం కూడా విశేషంగా అందరూ చూస్తున్నారు. కానీ ఈ యాంకర్గా విష్ణుప్రియకు ఇది తర్వాత వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కాసుల వర్షం కురిపిస్తుంది. నెగిటివ్ రావడం విష్ణుప్రియకు అదృష్టంగా భావించి ఇంకా కాసులు వస్తుందనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి విష్ణుప్రియ యొక్క అర్ధనగ్న ప్రదర్శనకు కేసు తర్వాత 11 లక్షలు పెరిగిందంట ఆదాయం. ఇంత కరువులో ఉన్నారేంట్రా విష్ణుప్రియ. డిజిటల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏదో ఒక క్లిక్ అవుతూ చెప్పడం కష్టం. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై కేసు కూడా నమోదు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.